గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్ సమస్యలతో బాధపడుతున్నారా? ఇది రావడానికి రీజన్స్ ఏంటి, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే దీనికి లేజర్ ట్రీట్మెంట్ ఏ విధంగా యూజ్ అవుతుందో తెలియజేయడానికి ప్రముఖ డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అలాగే ఇది కాళ్ళలో మాత్రమే ఎందుకు వస్తుంది? వెరికోస్ వెయిన్స్ అంటే నేను ఎప్పుడు చెప్పినట్టే వాస్కులర్ ప్రాబ్లం, రక్తనాళాల్లో సిరల్లో బ్లడ్ సప్లైలో ప్రాబ్లం. చాలామంది ఇది నరాల ప్రాబ్లం అంటారు. ఎందుకంటే బయట ఉబ్బి దొడ్డుగా కనిపిస్తుంది కాబట్టి అది నరాలు అనుకుంటారు. ఇది నరాలు కావు, రక్తనాళాల ప్రాబ్లం. ఫస్ట్ బాడీలో నార్మల్ మనకి వాస్కులర్ అన్నమాట ఈ బ్లడ్ సప్లై ఎలా ఉంటుందో అనాటమీ చెప్తాను. చెప్తే ఎందుకు ఇది ఓన్లీ కాళ్ళలోనే వస్తుంది, ఎందుకు డ్యామేజ్ అవుతుంది ఈజీగా, ఎందుకు మనకి కంపల్సరీ దీనికి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ బ్లడ్ సప్లై తీసుకుంటే అందట్లో రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో గుండె నుంచి తలకి, చేతులకి, కాలికి అన్ని చోట్ల వెళ్ళేది ఒక సపరేట్ సిస్టమ్ ఉంటుంది, ఒక సెట్ ఆఫ్ పైప్స్ అనుకోండి సింపుల్గా చెప్పాలంటే. మళ్ళీ అన్ని చోట్ల నుంచి రిటర్న్ తెచ్చే రక్తం ఇంకో సెట్ ఆఫ్ పైప్స్ అనుకోండి. అంటే వెళ్ళేది ఒక దారి, వచ్చేది ఒక దారి. వెళ్ళే దారిని మనము ఆర్టరీస్ అంటాం, రిటర్న్ వచ్చేదాన్ని వెయిన్స్ అంటాం. అంటే తెలుగులో దమన్లు, సిరలు అంటారు దీన్ని. వెళ్ళే ఆర్టరీస్లో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం. అంటే ద ఎయిర్ విచ్ బ్రీత్, మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్లో మిక్స్ అయిపోతుంది. అదే కాకుండా మనం తిన్న పదార్థాల్లో గ్లూకోజు, విటమిన్స్, బేసికలీ మనకి బాడీకి ఎనర్జీకి కావాల్సిన పదార్థాలు, మంచి పదార్థాలన్నీ ఈ రక్తంలో మిక్స్ అయిపోయి ఈ తలకి, చేతులకి, కాలికి ఈ ఆర్టరీస్ ద్వారా గుండె కంటిన్యూస్గా పంపింగ్ చేయగలుగుతుంది. కాబట్టి విత్ ప్రెషర్తో పాటు, ఫోర్స్తో పాటు అన్ని చోట్ల పుష్ చేయగలుగుతుంది. సో కాళ్ళలోకి పుష్ అయ్యి, కంటిన్యూస్గా పుష్ అయ్యి అన్ని కొమ్మల్లోకి వెళ్ళి అన్ని చోట్ల ఈ మంచి రక్తం అనేది సప్లై కంటిన్యూస్ చేస్తూ ఉంటే కంటిన్యూస్గా ఈ బ్లడ్లో వచ్చే ఈ మంచి రక్తం అంతా ఈ రక్తంలో ఉండే ఈ ఆక్సిజన్ కానీ గ్లూకోజ్ కానీ బాడీ కంటిన్యూస్గా లాగేస్తూ ఉంటుంది, వాడేసుకుంటూ ఉంటుంది ఎనర్జీ కోసం. ఒక్కసారి అంత వాడేశాక ఈ మిగిలిపోయిన రక్తాన్ని మనం చెడు రక్తం అంటాం. ఈ చెడు రక్తం అనేది రిటర్న్, ఇందాక చెప్పినట్టు రిటర్న్ వచ్చే వెయిన్స్ ద్వారా, రిటర్న్ వచ్చే పైప్స్ ఈ వెయిన్స్ ద్వారా రిటర్న్ గుండెకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఊపిరితిత్తులు, లంగ్స్కి వెళ్ళి ఆడ ప్యూరిఫై అయ్యి మళ్ళీ సప్లై చేయాలి. కంటిన్యూస్ సర్క్యులేషన్, కంటిన్యూస్ సప్లై అనమాట. ఇప్పుడు యూజువల్లీ ఇలాంటి ప్రాబ్లం, వారికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం ఎవరికి తలలో, చేతుల్లో రాదు. ఎందుకంటే గుండె దగ్గరలో ఉంటుంది, గ్రావిటీకి అగెన్స్ట్ పనిచేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈజీలీ పడిపోతుంది. ఇట్లాంటి ప్రాబ్లం అందరికీ కాళ్ళల్లోనే వస్తుంది. ఎందుకంటే రక్తం అనేది కింద నుంచి పై దాకా గ్రావిటీకి అగేన్స్ట్ జర్నీ చేయాలి, అదొకటి. ఇంకొకటి కింద నుంచి పై దాకా అంటే జర్నీ ఇట్ సెల్ఫ్ ఇస్ లాంగ్, ఆ వెయిన్ లెంతే చాలా పొడవు ఉంటుంది. సో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మన కాళ్ళ అనాటమీ వెయిన్స్ రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో మెయిన్ సెట్ ఆఫ్ వెయిన్ అనమాట, డీప్ వెయిన్ అంటాం. ఇది మెయిన్ పైప్, ఇది లోపల పార్ట్లో ఉంటుంది. దానికి హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి రెండు సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి. మీద భాగాన ఒక వెయిన్, వెనకాల భాగాన ఒక వెయిన్. సో మొత్తం 3 పెద్ద పైపులు ఉంటాయి అనుకోవచ్చు. ఈ మూడిట్లకి చెడు రక్తం అనేది రకరకాల చిన్న కొమ్మల ద్వారా అన్ని పార్ట్స్ ఆఫ్ ద లెగ్ నుంచి రిటర్న్ వచ్చేస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు కింద నుంచి ఎలా పంపింగ్ చేయాలి, గ్రావిటీకి అగేన్స్ట్ వెళ్ళాలి, ఇందాక చెప్పినట్టు లాంగ్ జర్నీ. సో ఎలా పంపింగ్ అవ్వాలి, హార్ట్ అయితే లేదు కాల్లో పంపింగ్ చేయడానికి. సో ఎలా ప్రెషర్ ఇవ్వాలంటే ఈ వెయిన్స్కి హెల్ప్ చేయడానికి వెయిన్స్ చుట్టూ మనకి బాడీ లెగ్లో అన్ని కంపార్ట్మెంట్స్లో మజిల్స్ ఉంటాయి కదా, మనకి నడవడానికి, లేవడానికి, కూర్చోడానికి ఈ మజిల్సే కదా ఆన్ అండ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసి రిలాక్స్ అయ్యి నడకిచ్చేది. సో మజిల్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతుందో అదే ప్రెషర్ ఈ వెయిన్ మీద పడి ఈ పక్కగా కనిపించిన యానిమేషన్లో లాగా ఇట్లా బ్లడ్ అనేది స్క్వీజ్ అయిపోయి పైకి పంపించేస్తుంది. బట్ మజిల్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో పైదాకా వెళ్ళిన రక్తం కింద పడకూడదని, అదే లెవెల్లో ఆగిపోవాలని చెప్పి కింద నుంచి పైదాకా కొన్ని వందల వన్ వే నాన్ రిటర్న్ వాల్వ్స్ ఉంటాయి లోపల. అంటే మజిల్ ఇలా స్క్వీజ్ చేసి ఒక లెవెల్ పంపిస్తే అక్కడికక్కడ ఒక వాల్వ్ క్లోజ్ అయ్యి రక్తం కింద పడకుండా ఆపేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ వెళ్తే మళ్ళీ ఇంకొక వాల్వ్ ఆపేస్తుంది. అట్లా కింద నుంచి పైదాకా లెవెల్లో వాల్వ్ వలన, ఈ మజిల్ పంపింగ్ వలన ఈ చెడు రక్తం అనేది అందట్లో కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది. ఈ వారికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే డీప్ వెయిన్, మెయిన్ వెయిన్ ఏదైతే అన్నానో దట్ ఈస్ వెల్ సరౌండెడ్ బై మజిల్స్. సో దానికి ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ ఏదైతే అంటామో, అంటే పేరు తగ్గట్టే మీద లేయర్లు ఏదైతే ఉంటుందో దానికి పెద్ద ప్రొటెక్షన్ ఉండదు కాబట్టి రకరకాల కారణాల వల్ల ఈ వాల్వ్స్ ఈజీలీ డ్యామేజ్ అయిపోతాయి. ఈ మీదున్న వెయిన్స్లో వాల్వ్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో మజిల్ పంపింగ్ చేసినా పెద్ద లాభం లేదు, పైకి వెళ్ళిన బ్లడ్ యాజ్ ఇట్ ఈస్ కింద పడడం మొదలెడుతుంది.
సో ఈ బేసిక్ ప్రాబ్లమ్నే మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ పెరుగుతా పోతుంటాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే నాన్నగారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్, నాకు వెరికోస్ వెయిన్స్ 2 కాళ్ళ ప్రాబ్లం ఉంది సార్. ఓకే. అయితే నేను ఆపరేషన్ చేద్దామని అనుకున్నాను. ఆఫీస్ నుంచి 2 కాళ్ళ ప్రాబ్లం ఉన్నాయి సార్. ఓకే ఓకే. అయితే దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ వెళ్ళాలని. ఓకే. అండ్ కాళ్ళకి ఏమైనా స్కానింగ్ అయిందండి? స్కానింగ్ అంటే ఇంతకుముందు చేయించుకోం సార్, నిన్స్లా చేయించుకోమన్నారు. అప్పుడు నేను తీసుకోండి సార్, వీలు కాక చేయించుకోలేదు. దాంట్లో వారికోజ్ వెయిన్స్ అని చెప్పారా? అవును సార్, వెరికోస్. అండ్ ఇబ్బందులు ఏముంటాయి మీకు? ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? సార్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి మీకు కాల్లో? కాళ్ళలో ఇది వాపుడు సార్, మచ్చలాగా అయినాయి సార్ కాళ్ళకి. ఓకే. అండ్ దురదలు కానీ ఇంకేమైనా కానీ ఉంటాయా? సార్ ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా? దురదలు కానీ నొప్పులు కానీ? కానీ కొంచెం కాలు పట్టేసినట్టు ఉంటుంది సార్ ఒక్కోసారి మీద పడితే. ఓకే ఓకే అండి. ఫస్ట్ థింగ్ ఎట్లా కన్సల్ట్ అవ్వాలంటే ఇట్స్ వెరీ ఈజీ. ఇక్కడ పక్కన కనిపించే నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రండి. సెకండ్ థింగ్, మీరు వచ్చినాక కూడా అయినా ఒకసారి డాప్లర్ స్కాన్ రిపోర్ట్ చూసి నాకు డౌట్ వస్తే మళ్ళీ ఒకసారి డాప్లర్ స్కాన్ రిపీట్ చేస్తాను. ఎందుకంటే ఫ్రీక్వెంట్లీ రిపోర్ట్స్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు. కొంతమందికి అవసరం ఉండొచ్చు ట్రీట్మెంట్, కొంతమందికి అవసరం ఉండకపోవచ్చు. బట్ మోస్ట్లీ థర్డ్ థింగ్, మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి మోస్ట్లీ మీకు లేజర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే చూసి ట్రీట్మెంట్ చేస్తే మటుకు మీకు అప్ టు 98% సక్సెస్ అయ్యి మంచి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడు వెరికోజ్ వెయిన్స్ 2 కాళ్ళలో వస్తుందా, లేదంటే ఒక కాల్లో వచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ ఇంకో కాలు పైన పడి దానికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా, ఎలా ఉంటుంది? రైట్. వారికోజ్ వెయిన్స్ అంటే వాట్ ఎవర్ రీజన్ ఒక కాళ్ళకి వచ్చింది అంటే, సపోజ్ యూజువల్లీ బాగా నించొని పనిచేసే వాళ్ళు వస్తుంది, అందరికి తెలిసిందే. ఎక్కువసేపు నించుంటే సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేది మీద లేయర్లు ఉంటుంది కాబట్టి ఈజీలీ ప్రెషర్ ఎక్కువ పడి ఈ వాల్వ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ నించొని పనిచేసే వాళ్ళు ఇది వస్తుంది అనమాట. సెకండ్ థింగ్, ఈ మధ్యన నేను ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే చాలామంది ఐటీ వాళ్ళకి వస్తుంది. సిస్టమ్ ముందు కంటిన్యూస్ కూర్చుంటారు కాబట్టి బిలో నీకు కూడా అదే ప్రెషర్ పడుతుంది కాబట్టి వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ హిస్టరీ అంటే పేరెంట్స్కో గ్రాండ్ పేరెంట్స్కో మన జీన్స్లో వస్తే వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ టైం అట్లా రకరకాల కారణాల వలన ఒక్క లెగ్ డ్యామేజ్ అయితే అదే కారణం వల్ల ఇంకో లెగ్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అయితే 2 కాళ్ళకి అట్ ఏ టైం రావాలి, లేదా ఒకటి ట్రీట్ చేస్తే దాని ప్రెషర్ వలన ఇంకోటి వస్తుందని కాన్సెప్ట్ అనేది రాంగ్. 2 సపరేట్ సిస్టమ్స్, ఆ కాలుకి వెళ్ళే సపరేట్, ఈ కాలుకి వెళ్ళే సపరేట్. బట్ డ్యామేజ్ ఇచ్చే ఫ్యాక్టర్ సేమ్ కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే కిష్టారెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. చెప్పండి కిష్టారెడ్డి. నమస్కారం డాక్టర్ సార్. నమస్తే, చెప్పండి. మా భార్యకు ఏమైందంటే కిడ్నీ ఆపరేషన్ చేసింది సార్. ఓకే. చేపించిన తర్వాత 1 సంవత్సరం నుంచి అరికాల నుంచి ఈ కిడ్నీ నుంచి భుజాల వరకు ఒకటి నరం బాగా గురుస్తుంది అంటున్నారు. ఎప్పుడు చూసినా ఏ ప్రాబ్లం చేసినా, ఏ స్కాన్ చేసినా, ఏది చేసినా అదే ప్రాబ్లం వస్తుంది సార్. ఎక్కడ వచ్చినా డాక్టర్ కార్ పోతున్నా కిడ్నీకి సంబంధించిన రోగం లేదంటారు, కానీ ఈ నరానికి సంబంధించిన కోట్లు జీడి పెడుతుంది, ఏం చేసినా తగ్గలేదు సార్. ఇది ప్రాబ్లం. ఓకే అండి. కాళ్ళకి ఏమైనా స్కానింగ్ చేయించారా మీరు? చేపించాం సార్. డాప్లర్ స్కాన్ చేయించారా, ఎక్స్రేలా? చెప్పలేదు సార్, నార్మల్గా ఉందని చెప్పారు కానీ ఇది మాత్రం తగ్గలేదు సార్. ఓకే ఫైన్. సో ఇతను చెప్పే సిమ్టమ్స్ బిట్ నాన్ స్పెసిఫిక్ ఉన్నాయి అండ్ రిపోర్ట్ కూడా కొంచెం రాంగ్ అవ్వచ్చు. ఏదైనా మీరు ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి. ఐ థింక్ యూఆర్ గుడ్ క్యాండిడేట్. ఒకసారి ఇన్ డీటెయిల్ మళ్ళీ నేను దగ్గరుండి ఎవాల్యుయేట్ చేపిస్తాను. డాప్లర్ స్కాన్ చేయించి దాంట్లో వారికోజ్ వెయిన్స్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే ట్రీట్ చేయొచ్చు. మీకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్ దానివల్ల వచ్చే స్వెల్లింగ్ సపరేట్, దీనివల్ల వచ్చే స్వెల్లింగ్ సపరేట్, ఏదన్నా ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ అవసరమా లేదో చెప్పగలుగుతాను. ఓకే అండి. అసలు వెరికోజ్ వెయిన్స్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? చాలామంది ఈ వెయిన్స్ ఉబ్బిపోయి పైకి కనిపిస్తాయి కాబట్టి, చెట్ల కొమ్మల్లాగా ఉంటాయి కాబట్టి చాలామంది ఏదో కాస్మెటిక్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటారు. సో సిమ్టమ్స్ వైజ్గా ఎలా నోటీస్ చేయాలి? వారికోజ్ వెయిన్స్ అనేది రకరకాలుగా ప్రజెంట్ అవ్వచ్చు. ఒకే స్టైల్లో లేదా అన్ని సిమ్టమ్స్ ఒకే రావాలని అసలు ఫిక్స్డ్ రూల్ ఏమి ఉండదు. బట్ మీరు అన్నట్టు చాలా మటుకు కొంతమందికి కాస్మెటిక్ ప్రాబ్లం లాగా ప్రజెంట్ అవుతుంది. ఆ
స్పైడర్ వెబ్ లాగా కానీ కొమ్మల్లా కానీ అవ్వచ్చు. అది కాకుండా వేరే సిమ్టమ్స్ ఏం రావచ్చు అంటే కొంతమందికి డైరెక్ట్గా తెలియకుండా ఇందాక ఒక పేషెంట్ చెప్తున్నట్టు ఆ వేగ్ డ్రాగింగ్ సెన్సేషన్ కానీ పెయిన్ కానీ నడుస్తుంటే ఏదో ఇబ్బంది, పడుకొని లేచేసరికి చాలా బాగుంటుంది, రోజంతా పని చేసేసరికి ఆ బ్లడ్ కింద పడడం వల్ల ఏదో తెలియని లెగ్ టైర్డ్నెస్, వాపులు వస్తాయి, చాలామందికి దురదలు వస్తాయి, కాలు ఏదో ఇట్లా లాగేస్తున్నట్టు, సూదులతో పొడుస్తున్నట్టు, కొంతమందికి నల్ల నల్ల మచ్చల్లాగా స్టార్ట్ అయింది, నాకు ఫస్ట్ కాలర్ చెప్పినట్టు మచ్చల్లాగా స్టార్ట్ అయ్యి ఈవెన్చువలీ అంత కలర్ అంతా ఫ్యూజ్ అయిపోయి అంత బ్లాక్గా అయ్యి హార్డ్గా అయిపోతుంది స్కిన్, లైపోడర్మటోస్క్లెరోసిస్ అంటారు. కొంతమందికి ఎర్రగా అయిపోయి జ్వరాలు వస్తాయి, రిపీటెడ్ ఫీవర్స్ వస్తాయి, కొంతమందికి ఏదో వాటర్ ఊజింగ్ లాగా వస్తుంది. ఈవెన్చువల్లీ కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే బ్లడ్లో ప్రెషర్ ఎంత పెరిగిపోతుందంటే ఇంకా కిందనే పడుతూ పడుతూ బర్స్ట్ అయ్యి కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్కి పుండ్లు అవుతాయి, అల్సర్స్ అంటారు. అల్సర్స్ కూడా ఇనీషియల్ స్టేజ్లో ఆన్ అండ్ ఆఫ్ ఉంటాయి, కొద్ది వారాలు ఉంటుంది, కొద్ది వారాలు పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. మీరు ఏదో ఆయింట్మెంట్లు ట్యాబ్లెట్లు వాడేసి పుండ్లు మానిపోయినా ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు అనుకుంటారు, కానీ లోపల దాని ఆటోమేటిక్ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి నాన్ హీలింగ్ అల్సర్ అంటారు. ఈ స్టేజ్లో ఇంకా పుండ్లు పడి మీరు ఏం చేసినా మానవు అనమాట. అంటే లోపల మనం అండర్లయింగ్ ప్రాబ్లం క్యూర్ చేస్తే కానీ బయట సిమ్టమ్స్ ఏమి తగ్గవు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో రైట్. సో వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉందని చాలామందికి తెలియదు. ఇది ఇప్పటికీ కూడా చాలామంది నరాల ప్రాబ్లం ఏమో అని అనుకుంటూ ఉంటారు. సో ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? చాలామంది ఫిజిషియన్, సర్జన్ కలుస్తూ ఉంటారు, అసలు ఎవరిని కలవాలి? రైట్, మీరు అన్నట్టు చాలామంది ఫిజిషియన్ని, సర్జన్ని, ఇంకా కొంతమంది అయితే ఇది స్కిన్ ప్రాబ్లం అని డర్మటాలజిస్ట్ని, నరాల ప్రాబ్లం అని న్యూరో సర్జన్, న్యూరో ఫిజిషియన్, కొంతమంది బోన్ ప్రాబ్లం అని ఆర్థో వాళ్ళకి కూడా కలుస్తారు. వారికోజ్ వెయిన్స్ అనేది వాస్కులర్ ప్రాబ్లం, అంటే బ్లడ్ సప్లైలో ప్రాబ్లం. అంటే దీన్ని ఒక వాస్క్యులర్ స్పెషలిస్ట్ని కలవాలి. ఇప్పుడు చాలామంది వాస్కులర్ స్పెషలిస్ట్లు అవి ఇవన్నీ పెట్టుకుంటారు, కానీ ప్రాపర్లీ ట్రైన్డ్ స్పెషాలిటీ దీనికి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. అంటే ఏదో రేడియాలజిస్ట్ అంటే స్కాన్స్ ఇచ్చి చూసే డాక్టర్ కాదు. రేడియాలజిస్ట్ వేరు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ వేరు. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే ఒక సూపర్ స్పెషాలిటీ చేసిన డాక్టర్, ఎక్స్క్లూజివ్లీ ఈ వాస్కులర్ ప్రాబ్లం మేజర్ సర్జరీ చేయకుండా పిన్ హోల్ చిన్న నీడిల్తో చేసి ట్రైన్ అయ్యి వచ్చిన డాక్టర్. ఇలాంటి స్పెషాలిటీలో ఉన్న డాక్టర్స్ కూడా చాలా రేర్ ఇండియా మొత్తం. సో మీకు వాస్కులర్ వారికోజ్ వెయిన్సే కాదు, ఎనీ వాస్కులర్ ప్రాబ్లం, బ్లడ్ సప్లైలో ఏం ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ యూ షుడ్ కన్సల్ట్ అన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో 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 రామస్వామి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి రామస్వామి. సార్ మా ఆవిడకు ఒకసారి ఇల్లు దెబ్బ తగిలింది కాలు. ఓకే, దాన్ని 2 నెలలు హాస్పిటల్ ఉంటే అది సెప్టిక్ అయిందని చెడు రక్తం అంతా తీసేసిండ్రు. ఓకే, ఆ వాపు అట్లనే ఉంది సార్, వాపు పోతలేదు. రక్తం ఏమైనా గడ్డగట్టిందన్నారా మీకు? అప్పుడు నల్లగా అయింది, రక్తం అంతా తీసేసినారు. ఓకే, ఇక కాట్లు పెట్టుకుంటా రక్తం అంతా తీసేసిండ్రు, పట్టీలు వేసిండ్రు, చాలా తక్కువ అయింది. కానీ ఇప్పుడు ఇంకా గట్టిగా ఉంది కాలు, వాపు అనేది తగ్గలేదు సార్. ఓకే, మీకు ఏమైనా రక్తం గడ్డగట్టిందని చాలా నెలలు ఏమైనా టాబ్లెట్స్ మీద పెట్టారా? టాబ్లెట్స్ అవి ఇవి వాడినాము, అయినా తక్కువ అవుతలేదు సార్. అది గట్టిగా ఉన్నది, ఇది వాపు గట్టిగా ఉంది. మెత్తగా ఉన్న కాన్నేమో మంచిగా ఉంది, గడ్డ కట్టినట్టే ఉంది కాలు. ఓకే, పొద్దున పండుకొని లేచినప్పుడేమో కొంచెం తక్కువ ఉంటుంది, ఏదన్నా వర్క్ చేసినా కొద్దీ ఇంకా లావుగా అవుతుంటుంది సార్. ఓకే ఓకే ఓకే. సో ఇతను చెప్పే సిమ్టమ్స్ మోస్ట్లీ వారికోజ్ వెయిన్స్కి మ్యాచ్ అవుతుంది. ఇతను చెప్పే ఆ సెప్టిక్ సిమ్టమ్స్ బేసికలీ సెల్యులైటిస్, అంటే స్కిన్ సూపర్ఫిషియల్ లేయర్లో బ్లడ్ ఊరికి కింద పడి ఇన్ఫెక్షన్ అవుతుంటుంది. సో సెల్యులైటిస్ లాగా చెప్తున్నాడు. అండ్ ఆ పడుకొని లేసరికి బాగుంది, ఈవినింగ్ టైం స్వెల్లింగ్ అనేది కూడా వారికోజ్ వెయిన్స్కి మ్యాచ్ అవుతుంది. ఏదైనా మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వాలండి. వస్తే నేను దగ్గరుండి డాప్లర్ స్కాన్ చేపిస్తాను. ఈ కాళ్ళకి కింద నుంచి పైదాకా చిన్న టెస్ట్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ స్కాన్ లాగా పొట్ట మీద ఎట్లా చేస్తామో అదే ఒక డిఫరెంట్ ప్రోబ్తోని కింద నుంచి అంతా పైన స్కాన్ చేస్తాము. ఆ స్కాన్లో మీకు వారికోజ్ వెయిన్స్ వచ్చింది, వేరే డీవీటీ ఏం లేదు, వేరే ఏం ప్రాబ్లమ్స్ లేదు, ఓన్లీ వారికోజ్ వెయిన్స్ అంటే దానికి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు ఇప్పుడు చెప్పే సిమ్టమ్స్ అన్నీ, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం, వీరన్న గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి వీరన్న. మాది ఖమ్మం సార్. ఓకే, అయితే నాది బార్బర్ షాప్ సార్, మంగళ షాపు. ఓకే, అయితే నేను ఎప్పుడు నిలబడి ఉంటాను సార్, చిన్నప్పటి నుంచి లేదు సార్. అది అంటే చిన్నప్పుడు కొంచెం ఉంది. ఓకే, రైట్. అయితే ఇప్పుడు పెద్ద అయినాక మొఖాలు కింద భాగం సైడ్ సార్ బాగా నరంతా తేలి బొబ్బులాగా వచ్చింది సార్. అంటే కొంచెం బొబ్బులాగా వచ్చింది, అది ఏమైనా ప్రాబ్లం అవుతుంది సార్?
అది కాక ఇంకేం సిమ్టమ్స్ ఏముంటాయండి మీకు? అంటే అంటే పెయిన్స్, నొప్పి అలాంటి ఇంతవరకు ఏం లేదు సార్, ప్రాబ్లం లేదు. కానీ మామూలుగా వీళ్ళు నా షాప్కి వచ్చి ఆర్ఎంపీలు వీళ్ళు చెప్తుంటే వాళ్ళు అన్నారు కదా ఒకసారి చూపించుకో దేనికైనా ప్రాబ్లం అయితే అన్నారు. అది మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే రైట్, బట్టి మిమ్మల్ని సలహా తీసుకుందామని చేశారు సార్. బట్ బేసికలీ మీ కంప్లైంట్ వెయిన్ దొడ్డుగా అయిపోయి వాపుల్లా కనిపిస్తుందని, అంతే కదా సార్? ఓకే. సో ఎనీవేస్ ఇతను జాబ్ ప్రొఫైలే బార్బర్ కాబట్టి ఎక్కువ కంటిన్యూస్ నించుకొని పనిచేయాలి కాబట్టి ఇందాక చెప్పినట్టు ఆ బ్లడ్ మీద ప్రెషర్ పడి ఇట్లా పక్కన కనిపించే ఆ డయాగ్రామ్ లాగా వాల్స్ అన్నీ డ్యామేజ్ అయ్యి నరాలు ఉబ్బే ఛాన్స్ ఉంది. మీకు ఇతను చెప్పే సిమ్టమ్స్ కూడా అదే అవుతుంది. సో ఇతను ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కాళ్ళకి డాప్లర్ స్కాన్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. డాప్లర్ స్కాన్ అంటే ఏదో ఇట్లా చూసేసి ఉంది అని చెప్పడం కాదు, ప్రాపర్గా మీరు ఒక రిపోర్ట్ తీసుకోవాలి, స్కాన్ చేసి రిపోర్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనం ట్రీట్ చేయాలన్నా లేదన్నా ఒక ప్రాపర్ మన దగ్గర డయాగ్నోస్టిక్ టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే వీ కెన్ టేక్ అ డెసిషన్. జస్ట్ ఓరలీ చూసి చెప్తే వ్యాలిడ్ కాదు. మీరు ఒకసారి డాప్లర్ స్కాన్ చేయించుకొని ఒకసారి నా దగ్గర వచ్చి చూపించండి, లేదా నా దగ్గర వచ్చినా నేను దగ్గర ఉండి స్కాన్ చేపిస్తాను. దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అవసరమో లేదో చెప్తాను. బట్ మీరు చెప్పే సిమ్టమ్స్ మాత్రం మోస్ట్లీ అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో, మోహన్ రావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి మోహన్ రావు. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. మా ఫ్రెండ్ ఉన్నారండి వరంగల్లో, ఎం రమేష్ అని. ఓకే. వెరికోస్ వెయిన్స్ నుండి చాలా ఏళ్ళ నుంచి బాధపడుతున్నారండి. ఓకే. వెరికోస్ వెయిన్స్ లో చాలా ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు. ఓకే. ఈజ్ ఏ సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ వరంగల్. ఓకే. వర్కింగ్ విత్ ఏ గుడ్ డాక్టర్ హాస్పిటల్ ఆల్సో. ఓకే. ఆయనకి ఇప్పుడు మీరు చెప్పిన సింటమ్స్ అన్ని ఉన్నాయండి టీవీలో. ఓకే. బాగా ఉండయింది, చాలా రోజుల నుంచి మారడం లేదు. ఓకే. కలర్ కూడా మారింది లెగ్ది, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్. సో దయచేసి మీరు చేసి ఎలా ఏంటో చెప్తారా? కాళ్ళకి డాప్లర్ స్కాన్ అయిందా? అవునండి, కాళ్ళకేనండి. కాళ్ళకే అండి. స్కాన్ ఏమైనా అయిందా? ఏమండి? స్కాన్ ఏమైనా చేపించుకున్నాడా మీ ఫ్రెండ్? స్కాన్ కూడా చేయించారు, బట్ రిపోర్ట్ ఇస్ రైట్ నౌ ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ విత్ మీ. ఓకే. ఓకే, ఫైన్. సో ఇతను చెప్పే సిమ్టమ్ బేసికలీ బికాజ్ హిస్ ఫ్రెండ్ ఈజ్ అ ల్యాబ్ టెక్నీషియన్, హై రిస్క్ కాబట్టి, జాబ్ ప్రొఫైల్ కాబట్టి, అండ్ పుండ్లు కూడా వచ్చాయి కాబట్టి అవన్నీ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్సే. ఏదైనా మీరు ఒకసారి వచ్చి మీ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి కన్సల్ట్ చేయండి. ఒకసారి స్కాన్ నేను చూసుకుంటాను, దాంట్లో వారికోజ్ వెయిన్స్ అని తేలితే మాత్రం లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. లేజర్ ఏంటంటే మేజర్ సర్జరీ ఏం కాదు, ఇట్స్ అ మైనర్ ప్రొసీజర్, డే కేర్ ఇంటర్వెన్షన్ అనమాట. లేజర్లు ఏం చేస్తామంటే మళ్ళీ మేము ఒకసారి స్కాన్ చేసుకొని చూసుకొని జస్ట్ చిన్న రిలవెంట్ టెస్ట్లు చేయించి కాల్ దాకా మా అనస్థీషియా ఇచ్చేస్తాం, లోకల్ అనస్థీషియా అంటాం. ఇచ్చాక ఈ స్కాన్లో చూసుకుంటూ ఈ చెడిపిన వెయిన్ ఏదైతే ఉందో లాస్ట్ పోర్షన్లో చిన్న సూది పెట్టి కింద నుంచి పై దాకా ఒక లేజర్ ప్రోబ్ని పంపిస్తాం, లేజర్ వైర్ లాగా ఉంటుంది. ఈ ప్రోబ్ చుట్టూతో మనం మత్తిస్తాం అనమాట. మత్తిచ్చేసి ఇక్కడ పక్కన కనిపించే యానిమేషన్ లాగా ఆ మెషిన్కి కనెక్ట్ చేసి ఈ వైర్ అనేది గ్రాడ్యువల్లీ పైనుంచి కింద దాకా విత్డ్రా చేస్తాం. సో విత్డ్రా చేస్తుంటే ఏమవుతుంది, ఈ పక్కన కనిపించే వీడియో లాగానే ఆ వెయిన్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయి అతుకుపోతుంది అనమాట. సో మనం ఎక్కడ వెయిన్ వదిలేసే ఛాన్స్ ఉండదు లేజర్లో. అండ్ అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే దిస్ ఇస్ నాట్ అ మేజర్ సర్జరీ, మైనర్ ఇంటర్వెన్షన్. ఒక గంటలో అయిపోతుంది. పేషెంట్ విత్ ఇన్ హాఫ్ డే లేచి నడిచి వెళ్ళిపోవాలి, హాస్పిటల్లో హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు. అండ్ సెకండ్ థింగ్, మీకు బెడ్ రెస్ట్ తీసుకునే అవసరం ఉండదు. సో అతను ఇమీడియట్లీ జాబ్కి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ డే. థర్డ్ థింగ్, దీనికి అప్ టు 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే 100 మందికి చేస్తే 98 మందికి ఒకేసారి చేయించుకొని కంప్లీట్లీ క్యూర్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్, ఈ సర్జరీకి ఉన్న రిస్క్ అంత ఊరికే 40-50% రికరెన్స్ రేట్, సర్జరీకి ఉన్న రికరెన్స్ రేట్ కూడా దీంట్లో ఉండదు. కంపేటివ్లీ చాలా సేఫ్ అండ్ చాలా బెటర్. అండ్ తనకు వచ్చే పుండ్లు కూడా లేజర్ తర్వాత ఇమ్మీడియట్లీ తగ్గదు, కపుల్ ఆఫ్ మంత్స్ పడుతుంది. మనం లోపల అండర్లయింగ్ ప్రాబ్లం ట్రీట్ చేసేసాం కాబట్టి లాజికల్లీ మీదున్న అల్సర్స్ అన్నీ తగ్గాలి. ఈ లేజర్ అయినాక డైలీ అతను డ్రెస్సింగ్ చేసుకుంటే మెల్లిమెల్లిగా అది కూడా మానిపోతుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, రాకేష్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. చెప్పండి రాకేష్. సార్ చెప్పండి రాకేష్. అయితే సార్ నాకు ఇదివరకే టెస్ట్ చేయించుకున్నాను, ఓకే. టాబ్లెట్స్ వాడితే కంట్రోల్లో ఉంటది అన్నారు. ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే కాళ్ళు బాగా వాపులు వస్తున్నాయి, మళ్ళీ నొప్పి బాగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ సర్జరీ చేయించుకోవాలంటే సింగిల్ సిట్టింగ్ లో అయిపోతుందా? ఒకవేళ అయితే ఖర్చు ఎంత వరకు ఉండొచ్చు అని. అండ్ ఇంతకుముందు ఎప్పుడు మీకు స్కాన్ చేయించుకున్నారండి? ఒక 8 months బ్యాక్ సార్.
ఓకే ఫైన్. సో ప్రాబ్లీ అప్పుడు స్కాన్లో ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఫస్ట్ స్టేజ్ ఉన్నప్పుడు యూజువల్లీ మేము ట్రీట్మెంట్ చేయము, లేజర్ ట్రీట్మెంట్ చేయము. ఈ ట్యాబ్లెట్ స్టాకింగ్స్ ఇచ్చి కొంచెం పెరిగినాక చూద్దామంటాము. ఇట్లా రికరెన్స్ వచ్చి పెరుగుతూ వచ్చే వాళ్ళకి మళ్ళీ ఒకసారి స్కాన్ చేసుకొని పాత రిపోర్ట్కి ఇప్పటికి కంపేర్ చేసుకొని పెరిగితే లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ సెకండ్ థింగ్ మీరు అడిగే క్వశ్చన్ ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది అంటే మల్టిపుల్ సిట్టింగ్స్ అవసరం లేదు, ఒక సింగిల్ షాట్లో అయిపోతుంది. అండ్ థర్డ్ థింగ్ కాస్ట్ అడుగుతారా, కాస్ట్ నేను లైవ్ షోలో చెప్పకూడదు, ఇట్ ఇస్ సంథింగ్ పర్సనల్, యూ షుడ్ కమ్ అండ్ కన్సల్ట్ మీ. ఓకే అండి, ఇప్పుడు వెరికోజ్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి పుల్ అవుతాయా, పుల్ అయితే మానిపోవా, అసలు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? వెరికోజ్ వెయిన్స్ మెయిన్ అండ్ రెడెడ్ కాంప్లికేషన్ మీరు అడిగినట్టే అల్సరేషన్స్. ఆ పుండ్లు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ మంత్స్ అండ్ ఇయర్స్ బ్లడ్ కింద పడి క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. బ్లడ్ అంతా పడిపోయి ప్రెషర్ బాగా పెరిగి బర్స్ట్ అయ్యి కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు అడిగినట్టు పుండ్లు అవుతాయి. పుండ్లు కూడా ఏంటంటే ఈ ఫిఫ్త్ స్టేజ్ వైజ్ క్లాసిఫై చేస్తే ఫిఫ్త్ స్టేజ్లో వస్తుంది ఈ పుండ్లు. ఫిఫ్త్ స్టేజ్లో ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది అల్సరేషన్, అంటే పుండ్లు వస్తాయి, అవే ఆటోమేటిక్లీ మానుతాయి, మీరు ఆయింట్మెంట్లు ఇవి పూసినా మానుతాయి. యూజువల్లీ మీరు దీనికి ట్యాబ్లెట్స్కి ఆయింట్మెంట్కి మానిపోయింది అనుకుంటారు, కానీ లోపల అది ఆటోమేటిక్ ఆ సైకిల్లోనే వచ్చి పోతూ ఉంటుంది. సిక్స్త్ అండ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి పెద్ద పుండ్లు పడి వచ్చి మానవ అనమాట. ఇది మెయిన్ ప్రాబ్లం వెరికోజ్ వెయిన్స్కి. వదిలేస్తే ఈ అల్సర్ అనేది గ్రాడ్యువల్లీ పెరుగుతూ పోతుంటుంది. అండ్ సెకండ్ కాంప్లికేషన్ ఏమో ఇందాక ఒక్క పేషెంట్ చెప్పినట్టు వూండ్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి, రిపీటెడ్లీ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అండ్ థర్డ్ అండ్ చాలా రేర్ అనుకోండి, చాలా రేర్లీ పుండ్లు రిపీటెడ్లీ సెవరల్ ఇయర్స్ హెల్త్ ఇగ్నోర్ చేసే వాళ్ళకి పురుగులు ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మ్యాగెట్. ఇది ఆఫ్ కోర్స్ చాలా రేర్ అనుకోండి, బట్ మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఆర్ సెల్యులైటిస్ అండ్ అల్సర్స్, వూండ్స్. ఓకే అండి, అసలు వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రొలాంగ్ సిట్టింగ్ ఉన్న వాళ్ళకి, ప్రొలాంగ్ స్టాండింగ్ ఉన్న ఒక పర్టికులర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ద గుడ్ థింగ్, బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ లేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే పోస్ట్ లేజర్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే అవసరం లేదు. లేజర్ అయినాక ఇమ్మీడియట్లీ ఆ రోజే జాబ్కి వెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ. బట్ అడ్మిషన్, డిశ్చార్జ్, రావడం పోవడం ఇదంతా టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ డే నుంచి యూ గెట్ బ్యాక్ టు యువర్ జాబ్ అని అడ్వైజ్ చేస్తాము. సో పెద్ద రెస్ట్ తీసుకునే అవసరం అస్సలు లేదు, ఎందుకంటే ఒక సైడ్ సర్క్యులేషన్ కంప్లీట్గా బ్లాక్ చేస్తాం కాబట్టి మెయిన్ వెయిన్ నుంచి సర్క్యులేషన్ బాగా అవ్వాలని చెప్పి ఇమ్మీడియట్లీ వాకింగ్ చేయమని అడ్వైజ్ చేస్తాం. సో యూ కెన్ గెట్ బ్యాక్ టు వర్క్ నెక్స్ట్ డే. ఓన్లీ 2 మైనర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఒక 2 వీక్స్ దాకా కాళ్ళ మీద హెవీ స్ట్రెయిన్స్ ఇవ్వకూడదు, అంటే ఎక్సర్సైజెస్ చేయకూడదు. ఈ జిమ్మింగ్, జాగింగ్, వాకింగ్ ఇలాంటిది 2 వీక్స్ దాకా చేయకూడదు. అండ్ 4 వీక్స్ దాకా ఫ్లైట్ జర్నీ అవాయిడ్ చేయాలి. అండ్ 1 to 3 months దాకా వెరికోజ్ వెయిన్స్కి ఏదైతే స్టాకింగ్స్ వస్తాయో, సాక్స్లు టైట్గా వచ్చే సాక్స్, అవి కూడా లేజర్ తర్వాత కూడా ఒక 3 months దాకా వేసుకోమంటాం. ఎందుకంటే మనం చేసే ప్రొసీజర్కి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. ఈ రిస్ట్రిక్షన్స్ తప్ప మేజర్ రిస్ట్రిక్షన్స్ అయితే ఏముండవు. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే శేఖర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి శేఖర్. మాకు నడుము నొక్క నుంచి కిందికి సార్ నరాలు స్టక్ అయినట్లే కిందికి లేస్తాయి నడుస్తుంటే. ఓకే, మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు. టీవీ మ్యూట్లో పెట్టుకోండి. హలో, రైట్. అంటే ఈ స్టాకింగ్స్ వేసుకోవాలి అంటున్నారు ప్రికాషన్స్ తీసుకునే టైంలో. అవి ఎలా వేసుకోవాలి, వాటికి టైమింగ్స్ ఏమైనా ఉంటాయి, ఇంత డ్యూరేషన్లో వేసుకోవాలి? వెరికోజ్ వెయిన్స్లో వచ్చే ఒక్కటే ఇబ్బంది అంటే ప్రీ లేజర్ కానీ పోస్ట్ లేజర్ కానీ అందరూ కంప్లైంట్ చేసేది ఆ స్టాకింగ్స్ ఒక్కటికే. ఎందుకంటే అది చాలా టైట్గా ఉంటుంది, దానికి ఒక ఫిక్స్డ్ ప్రెషర్ ఉంటుంది. అండ్ వేసుకోవడానికి కూడా లిటిల్ బిట్ డిఫికల్ట్, కొంచెం ఫోల్డ్ చేసి వేసుకోవచ్చు, అది ఇష్యూ కాదు. డైలీ 12 hours వేసుకోవాల్సి వస్తుంది పోస్ట్ లేజర్ కూడా. ఇంత కష్టపడి లేజర్ చేయించుకున్నాక కపుల్ ఆఫ్ మంత్స్ మీరు కంప్లైంట్ ఉండి లేజర్ వెరికోజ్ వెయిన్స్ స్టాకింగ్స్ వేసుకుంటే మనకి హీలింగ్ కూడా బాగా వస్తుంది. సో పోస్ట్ లేజర్ కొంచెం భరించాల్సి వస్తుంది స్టాకింగ్స్ రిలేటెడ్, బట్ రిజల్ట్ అయితే దానివల్ల మంచిగా వస్తుంది. ఓకే అండి, మీరు ఇందాక అన్నారు లేజర్ ట్రీట్మెంటే కంపల్సరీ చేయించుకోవాలి అని. సర్జరీ ఎందుకు సేఫ్ కాదు? మనం సర్జరీ అండ్ లేజర్ కంపేర్ చేసుకుంటే వీల్ అండర్స్టాండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ లేజర్ ఓవర్ సర్జరీ. సర్జరీలో ఏమవుతుందంటే బేసికలీ ఇట్స్ అ వెరీ ఓల్డ్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్, ఎప్పటి నుంచో ఎన్నో డెకేడ్స్ నుంచి ఉన్న ప్రొసీజర్. దీంట్లో ఏమయ్యేదంటే ఈ పేషెంట్, ఇది మేజర్ సర్జరీ కాబట్టి పేషెంట్ని ముందే అడ్మిట్ చేసి మేజర్ ఇన్వెస్టిగేషన్స్ చేపించేసి కాళ్ళు దగ్గర ఇన్సిషన్ ఇస్తారు, అంటే కోస్తారు. కోసి ఈ వెయిన్ ఏదైతే పైన లోపల వెయిన్ జాయిన్ అవుతుందో అక్కడ కుట్టేస్తారు, జంక్షన్ కుట్టేసి మిగతా వెయిన్ ఫింగర్ పెట్టి లాగడము, లేదా చిన్న స్ట్రిప్పర్ తాడు లాంటిది ఉంటుంది అది లాగడం. దీంట్లో రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. వాట్ ఎవర్ మొత్తానికి అయితే వెయిన్కి బయటికి తీసేస్తారు, లాగాల్సి వస్తుంది.
సర్జరీలో వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే ఒకటేమో మేజర్ అనెస్థీషియా ఇవ్వాలి, స్పైనల్ కానీ జనరల్ కానీ. సో అనెస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎప్పుడూ ఉంటాయి. సెకండ్ థింగ్ ఇన్సిషన్ ఇస్తారు కాబట్టి కాళ్ళ మీద ఎప్పటికి పైనుంచి కింద దాకా ఆ కుట్లు కనిపిస్తూ ఉంటాయి, స్కార్స్ కనిపిస్తూ ఉంటాయి. థర్డ్ థింగ్ లిటిల్ బిట్ బ్లైండ్ ప్రొసీజర్, అంటే ఎంతవరకు వెయిన్ వస్తుందో అంతవరకే రాగుతారు. లెఫ్ట్ ఓవర్ వెయిన్ నుంచి మళ్ళీ సర్క్యులేషన్ యాజ్ ఇట్ ఈస్ కింద పడి ఈ ప్రాబ్లమ్స్ పర్సిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్ సర్జరీ అయిన సెవరల్ డేస్ టు సెవరల్ వీక్స్ బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ మనం రిస్క్ తీసుకొని పక్కన పెట్టిన దీంట్లో వచ్చే డ్రెడెడ్ ప్రాబ్లం ఏంటంటే బెస్ట్ సర్జన్ చేసిన సర్జరీకి 50 to 60% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే 40 to 50% ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేజర్కి ఇది ఏమి ఉండదు అనమాట. లేజర్కి అప్ టు 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ ఇన్ని రెస్ట్రిక్షన్స్, ఇన్ని స్కార్స్ ఇవన్నీ ఏముండవు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, లేజర్కి అయితే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.